రేయ్ నువ్వు నన్నే భయపడుతున్నావేంటి? రేయ్ దద్దమ్మ, భూతాలని భూతాలు చూసి భయపడతాయా? భయపడతాయా? భయపడతాయా చెప్పు. ఆ సినిమా చూసి నిజంగా నేను చాలా భయపడ్డాను. బండి తినడం చూస్తుంటే ఈ రోజు డిన్నర్ కూడా తినరనుకుంటాను. ఎందుకంటే గోర్లని బాగా తినేస్తున్నాడు కదా. సోమవారం నిద్ర లేచేటప్పుడు ఉన్న సంతోషం ఇంకా భూతం, వీటిని చూసి భయపడకుండా ఉండే వాళ్ళు ఎవరూ లేరు. ఎనీ డౌట్స్? చూశారు కదా, భూతం సినిమా చూసి ఇప్పుడే మనందరం బయటికి వచ్చాం. కాబట్టి ఇక దేన్ని చూసినా భూతంగానే అనిపిస్తుంది. ఒకవేళ నిజమైన భూతం వచ్చిందంటే దాని కథ దానితో పూర్తవుతుంది. ఆ భూతాన్ని పట్టుకొని చేతగా బాధేస్తాను. ఎనీ డౌట్? పాపట్ చెప్పేది కరెక్టే. మనం దేనికి భయపడకూడదు. రండి కార్లో కూర్చుందాం. ఇంత పొగరా? వీళ్ళ పొగరని అడిచి తీరాల్సిందే. సరే రా తమ్ముడు, రా పద వెళ్దాం. బయలుదేరదాం పద. ఏంటిది బ్లాంక్ పోస్టరు? భూతాలు బ్రేక్ తీసుకున్నట్టున్నాయి. ఏంటన్నయ్యా, మనం పని మొదలు పెడదావా? అరే బండి, నేను మొబైల్ పాస్వర్డ్ అడగడానికే కదరా నీ దగ్గరికి వచ్చాను. నేను చెప్పనంటే చెప్పను. ఏంటి, నువ్వు నాకు పాస్వర్డ్ అసలు చెప్పవా? ఒరే పాస్వర్డ్ రా బాబు, చెప్పనంటే చెప్పను. టీవీలో చూసావా ఏం జరుగుతుందో? నేను టీవీని అసలు ఎలా చూడగలను రా? టీవీ రిపేర్ అయింది కదా. ఆ, 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 అయ్యో, పాపట్, ఫ్రిడ్జ్ లో నుంచి నీళ్లు తీసుకురా. అయ్యయ్యో, ఈ ఇంట్లో భూతం ఉంది. అందులో నాకు ఎలాంటి డౌట్ లేదు. రా తమ్ముడు, వీళ్ళని ఇంకా ఎలా భయపెట్టాలో మనం ఆలోచిద్దాం. అలాగే అన్నయ్య. మొదటి దారి ఇదిగో ఇదే. రే ఏంటో ఖచ్చితంగా భూతం ఉంది, నా మాట నమ్మండి. కానీ అలాంటివి ఉండవుగా. ఎవరో భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. తప్పకుండా సన్నీ పని అయి ఉంటుంది. కిటీని మనతో పాటు సినిమాకి తీసుకువెళ్ళాం కదా, అందుకే కోపం వచ్చి ఉంటుంది. అయితే ఆ సన్నీనేనా మనల్ని ఇలా భయపెట్టేది? అయితే ఈ సన్నీకి మన సరైన గుణపాఠం నేర్పించాల్సిందే. ఇలా చూడు తమ్ముడు, ఇక మీదట వీళ్ళకి భయం అంటే ఏంటో చూపించాలి. సరే గాని మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ సన్నీ ఎక్కడున్నాడో ఏంటో వెళ్ళి వెతుకుదామా? ఎక్స్క్యూజ్ మీ అన్నయ్య, మీ కాళ్ళని చూసారా? అటువైపు తిరుగున్నాయి. అంటే మీరు వస్తున్నారా లేదా వెళుతూ వస్తున్నారా? ఇలా చూడండి, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను భూతాని. అసలు ఈ లోకంలో భూతం అనేది లేదు. అలా అని చెప్పింది నాకు ఈ పోపట్టే. అంటే భూతం ఉంది. నేను చెప్పింది భూతం మాత్రమే ఉంది. రామచిలక మనిషి ఉన్నాడో లేదో కానీ ఖచ్చితంగా భూతం ఉంది. ఇతను ఎవరో నాకు తెలియదు. నేను ఇటువైపుగా ఎగురుకుంటూ వెళ్తున్నాను. అడ్రస్ అడగడం కోసమే ఇక్కడికి వచ్చాను. నిజం. ఎవరిని మోసం చెయ్యాలని చూస్తున్నావు? ఏ చిలక, నేను నిజంగా భూతాన్ని. ఒక నిమిషం చేయి చూపించండి.
జోర్దార్ వీళ్ళని చూస్తుంటే నాకు అసలు భయం వేయడం లేదు. కరెంటు బిల్లుని చూస్తే నేను ఇంతకన్నా ఎక్కువ భయపడతాను. ఏ తమ్ముడు, వీళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. మనం ఒక పని చేద్దాం. ఇప్పుడు చూడు, ఇకపై వీళ్ళు మనని ముట్టుకొని కూడా ముట్టుకోలేరు. అరే నాయనో. బాబాయ్ వద్దు వద్దు వదిలే. అరే రే, మా బామ్మ మీద కొట్టేసి చెబుతున్నాను, జీవితంలో ఇంకెప్పుడు భూతం సినిమా చూడను. చాలు, నన్ను ఆపేయండి ప్లీజ్, వదిలిపెట్టండి. రేయ్, నువ్వు నన్నే భయపడుతున్నావేంటి? రేయ్ దద్దమ్మ, భూతాలు చూసి భయపడతాయా? భయపడతాయా? భయపడతాయా చెప్పు. అరే బన్నీ, డూప్లికేట్ భూతాల దృష్టిని నేను మళ్ళిస్తాను. అప్పుడు నువ్వు వాటిని బాగా కొట్టు, సరేనా? అరే గారిదా, అది భూతం. బన్నీని నేను. ఏంటి, బన్నీ భూతమా? రేయ్ ఇలా చూడరా, నేను బన్నీని కాదు. అయితే నువ్వు బన్నీవి కాదా? లేదు, నేను భూతాన్ని. అయితే నువ్వు ముందు భూతానివి కాదు కదా? నేను వచ్చినప్పుడు నువ్వే కదా చెప్పావు బన్నీనే భూతమని. కానీ మీరు బన్నీ కాదు కదా? అయ్యయ్యో, నేను గనక మనిషినైతే ఇలా టార్చర్ పెడుతున్నారని మీపై కేసు వేసి లోపల పెట్టేవాన్ని. అన్నయ్య, వదిలేరా, వదిలే మ్యాటర్ వదిలేసే. ఆ, అవును, వీళ్ళెందుకు భయపడట్లేదు? వీళ్ళని భయపెట్టేది ఎలారా? రే అన్నయ్య, నా కెరియర్ లో ఇలాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడనే లేదు. వీళ్ళని ఎలా భయపెట్టాలని తలుచుకుంటే నాకు భయం వేస్తోందిరా. ఖచ్చితంగా ఈ మ్యాటర్ వర్కౌట్ అవుతుంది. ఆ, ఐ, ఐ, ఫ్లోర్ మీద వేసాం కదా టైల్స్, అవి ఏమాత్రం బాగోలేదనిపిస్తోంది. అందుకనే మేడం సీలింగ్ మీద నడుస్తున్నారు. ఏయ్ హనీ, నీలాంటి దద్దమ్మని ఈ లోకంలో ఎక్కడా చూడలేం. అయినా మనుషులు ఎప్పుడు సీలింగ్ మీద నడవలేర్రా దద్దమ్మ. ఇంకా ఈ ఇంట్లో భూతం ఉందని మీరు నమ్మకపోతే పెద్ద ప్రమాదమే వచ్చి పడుతుందిరా. నాకెందుకో అది నిజమైన భూతం అనిపిస్తోంది. అయితే ఇంతసేపు నేను చెప్పిందేట్రా? భూతం ఉందనే కదరా మీ అందరికీ చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా భూతమే. పారిపోండి. రేయ్, ఇప్పుడైనా చెప్పరా, భూతం ఉందా లేదా? అదేంటంటే ఉంది ఉంది. మీరిద్దరూ ఇప్పుడు నన్ను క్షమించండి.
అందరూ భయపడ్డారు కదా. పద మనమిద్దరం కాసేపు థియేటర్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ వచ్చి వీళ్ళిద్దరిని భయపెడదాం. ఆ, ఇప్పుడు ఈ భూతాల్ని మనం ఎలా తరిమి కొట్టడం? నేను ముందే మీ అందరికి చెప్పాను కదా, ఇవి ఆ పోస్టర్ లోపల నుంచి బయటకు వచ్చిన భూతాలు. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఆ భూతం ఆ సినిమా పోస్టర్ నుంచే కదా వచ్చింది. మనం ఆ పోస్టర్ ని చింపేద్దాం, ఏమంటారు? అలా చేస్తే దూరంగా ఉన్న పోస్టర్ లోకే వెళ్ళి ఇవి కూర్చోగలవు. ఆ, ఆ. ఆ, ఆ. వాళ్ళిప్పుడు పోస్టర్లోనే ఉన్నారు. ఖచ్చితంగా మనల్ని చూస్తే కనిపెడతారు. సరే, నా దగ్గర ఇంకో ఐడియా ఉంది. భూతం మనల్ని ఆపుతుంది, కానీ ఒకవేళ మనమే భూతంగా మారితే భూతాలను అవి ఆపవు. హే, హే, యాహీ, యాహీ. పద వెళ్దాం. ఏయ్, మీరెవరు? అరే, భూతాల పార్టీ జరుగుతోంది, మీరు అక్కడికి వెళ్ళడం లేదా? అక్కడికి నేనే ఇన్ఛార్జ్ని. కానీ ఆ పార్టీకి మమ్మల్ని ఎవరు పిలవలేదే. మిమ్మల్ని పిలవడానికే వచ్చాము. ఆ, త్వరగా మేకప్ వేసుకోండి, పార్టీకి వచ్చి ఎంజాయ్ చేయండి. ఆ, ఓ, ఎందుకంటే ఇలాంటి పని చేశారు? మా పోస్టర్లు ఎందుకని చింపేశారు? ఇప్పుడు మేము 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నా మా బాబా గారు పోస్టర్ లోనే కూర్చోవాలి. అక్కడ దోమల బెడద ఎక్కువగా ఉంది, మేము భరించలేము. ఇప్పుడు మనం ఏం చేయలేం, కథ అంతా అంతమైపోయింది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందే. పెట్టి సత్తు బయలుదేరదాం. నేను ఊరికి కామెడీ చేశానంతే. కామెడీ ఒంటికి చాలా మంచిదంట.